పైలాన్ను విధ్వంసం చేసిన దోషులను శిక్షించాల్సిందే. పైలాన్ విధ్వంసంలో ఆనాటి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ పాత్ర ఉంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్. కావలి పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి అమృత పథకం పైలాన్ను 2020 ఏప్రిల్ 10వ తారీఖున అర్ధరాత్రి సీసీ కెమెరాలో ఉన్న వాటిని ఆపి పైలాన్ను కూల్చివేశారని, ఆ పైలాన్ను కూల్చేసిన దోషులను పోలీసులు ఇంతవరకు శిక్షించలేదని, వారిని పైలాన్ ధ్వంసం చేసిన దానిలో ఆనాటి డీఎస్పీగా పనిచేసిన దేవరకొండ ప్రసాద్ పాత్ర ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం బీజేపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆనాడు పట్టణ అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు త్రాగునీరు అవసరాలను శాశ్వత పరిష్కారం చేయాలనే సంకల్పంతో ఆనాడు భారతీయ జనతా పార్టీ నాయకులు వేద సోదరుల ఆధ్వర్యంలో వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లి కావలి పట్టణానికి అవకాశం లేకపోయినా జనాభా లెక్కల ప్రకారం సర్దుబాటు చేసి అమృత పథకం శాంక్షన్ చేయించామన్నారు. 22 కోట్ల రూపాయలకు టెండర్లు కూడా జరిగాయన్నారు. అయితే ఆ పథకానికి గుర్తుగా పట్టణంలోని ఏఎం బేకరీ సెంటర్లో పైలాన్ ఏర్పాటు చేస్తే అప్పటి ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక పథకం ప్రకారం కూల్చివేసి దాని ఆధారాలు కూడా లేకుండా చేశారన్నారు. పైలాన్ కు కోతవేటు దూరంలోని తహసీల్దార్ కార్యాలయం, ఆర్టీఓ కార్యాలయం, రూరల్ పోలీస్ స్టేషన్ కూడా ఉందన్నారు. అయినా పైలాన్ను కూల్చివేస్తే అధికారులు స్పందించకపోవడం దుర్మార్గం అన్నారు. కూల్చివేతలో ఉన్నటువంటి వారు ఎంతటి వారినైనా శిక్షించాల్సిందే అన్నారు. కూల్చివేసిన దగ్గర ఒక ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారని, ఆ ఫ్లెక్సీలో ఎమ్మెల్యేతో పాటు అధికారులు ఫోటోలు కూడా దానిలో ఉన్నాయన్నారు. ఈ కూల్చివేత జరిగిన విషయం అప్పటి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ కి తెలుసన్నారు. ఆనాడు కూల్చివేతపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు దోషులను శిక్షించలేదని తెలిపారు. ఈ రోజు 2 టౌన్ సీఏ శ్రీనివాసరావును ఫోన్లో పైలాన్ విషయం సంప్రదించినా పూర్వ ఫలాలు చెప్పలేదన్నారు. పైలాన్ విధ్వంసం చేసిన దోషులను నెల రోజులలో పోలీసులు శిక్షించకపోతే కేసును సిఐడికి అప్పగించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామన్నారు. పైలాన్ కూల్చిన దగ్గరే అధికారులు తిరిగి పైలాన్ను నిర్మించాలని కోరారు. అలానే వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్న క్యాంటీన్లను తొలగించిందన్నారు. ఆ అన్న క్యాంటీన్లో ఇతరులకు చోటు కల్పించి విద్యుత్ వాడుకోవడం జరిగిందన్నారు. ఈ విద్యుత్ బిల్లును చెల్లించారా లేకపోతే చెల్లించాలా? చెల్లించాలంటే ఎవరు చెల్లించాలో ట్రాన్స్కోట్ కి సమాధానం చెప్పాలన్నారు. లేని ఎడల ఈ పైన కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. అలానే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించిన కావలి పట్టణ ప్రజలకు 3 పార్టీల నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం, బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు మామిడి వెంకటేశ్వర్లు, కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి మందా కిరణ్ కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరసు వెంకటేశ్వర్లు, బీజేపీ నేతలు వెంకటరెడ్డి, మస్తాన్, రాకేష్, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. అంటే జనాభా ప్రతిపాదన అమృత పథకం ఈ కావలికి ఇవ్వడం జరిగింది. దాదాపు అమృత పథకం కింద 29 కోట్ల రూపాయలు టెండర్లు శాంక్షన్ చేశారు. అయితే 28 కోట్ల రూపాయలు టెండర్లు జరగడం జరిగింది. ఇదంతా మనందరం కూడా గమనించాం. అయితే ఏదైతే పైలాన్ పట్టణం నడిబొడ్డున్నది, ఎంఆర్ఓ ఆఫీసు ఒకవైపు, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీసు ఆ ఏరియాలోనే, అంత పబ్లిక్ ప్లేస్లో 2020 10వ తేదీ 4వ నెలలో ఆ పైలాన్ని కూల్చివేయడం జరిగింది. సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రసాద్ డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో, ప్రసాద్ గారు డిఎస్పీ గారు ఉన్నారు మహానుభావులు, ఆయన యొక్క ఆధ్వర్యంలో పోల్చబడింది. పోలీసులు ఉన్నంత పడ్డాడు. ఎందుకంటే రాజు మంచివాడైనప్పుడు మంత్రులు కావచ్చు, సైన్యం కావచ్చు, అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది. కానీ డిఎస్పీగా ఉన్న ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కేంద్ర ప్రభుత్వం పైలాన్ని రాత్రి 11-11:30 మధ్యలో
పగలగొట్టి అక్కడ చిన్న మొక్క కూడా లేకుండా తీసేసి అక్కడ ఫ్లెక్సీ కూడా పెట్టడం జరిగింది. కెమెరాలు ఉన్నటువంటి కావలి టౌన్లో కెమెరాలు నేను మున్సిపాలిటీలో ఉన్నప్పుడు 10 లక్షల రూపాయల దాకా కెమెరాల కోసం కావల్లో శాంక్షన్ చేశాం. మున్సిపాలిటీ శాంక్షన్ చేసింది. ఆ కెమెరాలు కూడా పనిచేయకుండా ఆపేయించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పైలాన్ని పగలకొట్టి ముక్కలు చేసి కనిపించకుండా ఆనవాళ్ళు లేకుండా చేసినటువంటి పరిస్థితి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అప్పుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన సమాధానం చెప్పాలి. దీన్ని వెంటనే పైలాన్ని నిర్మించాలి. ముందు అధికారులు ఫస్ట్ పాయింట్, పైలాన్ని అదే ప్లేస్లో నిర్మించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక పాయింట్. రెండో పాయింట్, దానికి బాధ్యులైనటువంటి ఎవరైనా అధికారులైనా సరే, వ్యక్తులైనా సరే, మాజీ ఎమ్మెల్యే అయినా సరే, వారందరి మీద కూడా కేసులు కట్టి వాళ్ళని క్రిమినల్ కేసులు కట్టి రిమాండ్కి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అది చేయలా. ఈ మధ్య నేను కొంత ఆ కేసు విషయం వాకప్ చేసినప్పుడు ఆ కేసు క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని విన్నా. అది ఎంతవరకు మరి ఇప్పుడే నేను 2 టౌన్ సిఐ గారిని కూడా ఫోన్ చేసి అడిగాను, సార్ ఆ కేసు పొజిషన్ అంటే నేను చెప్తానండి, ఇంకా చూడలేదు అని చెప్పడం జరిగింది. మా సమయంలో ఆ 2 టౌన్ సిఐ గారు లేరు, ఈ అధికారులు కూడా లేరు అనుకుంటున్నాను ఆ సమయంలో. అయితే ఈ యొక్క పైలాన్ని నిర్మించడం ఒకటి. రెండోది, అధికారుల మీద ఆ సమయంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఇరిగేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. లేని పక్షంలో టైం ఇస్తున్నాం. లేని పక్షంలో 15 రోజులు మీకు టైం ఇస్తున్నాం. ఈ 15 రోజుల్లోపు నేను ఈరోజు కావచ్చు 2-3 రోజుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము కేసు ఫైల్ చేయాలని చెప్పి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేస్తున్నాం. అదేవిధంగా వీరి ఎంక్వైరీ సరిగ్గా లేకపోతే వీళ్ళందరూ కూడా 1 నెల రోజులు తగ్గిస్తాం టైం. వాడు కూడా పోలీసులు ఎతకాలి కదా, కొత్తవాడు కదా, పాము ఎతకాలి కదా. నెల రోజుల తర్వాత సిఐడికి ఈ కేసును అప్పచెప్పాలని మా గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వర్ గారి ఆధ్వర్యంలో, మంత్రి గారి మా యొక్క సత్యకుమార్ గారు మంత్రి గారి ఆధ్వర్యంలో, మా యొక్క కేంద్ర మంత్రి గారి ఆధ్వర్యంలో వాళ్ళందరితో మాట్లాడి సిఐడికి ఈ కేసు బదలాయించి దీనికి బాధ్యతలు ఎక్కడున్నా సరే, ఏ అధికారి ఎక్కడున్నా సరే వదలకుండా వారందరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి వాళ్ళని సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా దాని పక్కనే ఉన్నటువంటి అన్నా క్యాంటీన్, అన్నం పెట్టేదానికి అన్నా క్యాంటీన్ కడితే ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన యొక్క అంగబలం, అధికార బలంతో అన్నా క్యాంటీన్ తీసేయడమే కాకుండా అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఎవరైతే అక్కడ ఇచ్చారో సరే, వాడుకున్నోళ్ళు ఇస్తే వాడుకోవడం సహజం, వాళ్ళని నేను తప్పట్లేదు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, అన్నా క్యాంటీన్ ఎంఆర్ఓ ఆఫీసులో గవర్నమెంట్ ప్లేస్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్కే భద్రత లేకపోతే ఆడున్న ఫర్నిచర్ ఉందా, ఆడున్నటువంటి ఏదైతే గవర్నమెంట్ కేటాయించినవన్నీ ఉన్నాయో ముందు కమిషనర్కి లెటర్ ఇస్తాం, ఎంక్వైరీ చేసి చెప్పాలి. అన్నా క్యాంటీన్ కూడా ఇమీడియట్లీ అక్కడే ప్రారంభం చేయాలి. అదేవిధంగా అక్కడ కరెంటు ఏదైతే ఉందో ఆ మధ్య దాదాపు అన్నా క్యాంటీన్ కట్టిన దగ్గర నుంచి, అన్నా క్యాంటీన్ తీసేసిన దగ్గర నుంచి ఆ యొక్క కరెంటు బిల్లు ఎవరు కట్టారు, కట్టారా కట్టలేదా? ఇప్పుడు వచ్చే డిఈ ఉన్నాడు, మహానుభావుడు, ఆయన పేరు జాషువా,
సాయి కుమార్ ఇంతకుముందు ఎవరో ఉన్నారు. ఆయన అడిగాను. ఆయన అడిగితే మాకు తెలియదండి అది ఇది అని చెప్పారు. అంటే కరెంటు డీలు కూడా తెలియనటువంటి రహస్యాలు ఉంటాయా అంటే వాళ్ళు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇమీడియట్లీ పైలాన్ నిర్మించాలి. అదేవిధంగా కరెంటు బిల్లు ప్రభుత్వం సొమ్ము, అది ప్రజల సొమ్ము. ఈరోజు కరెంటు బిల్లు అది విపరీతమైనటువంటి కరెంటు బిల్లు కడతా ఉన్నాం. ఇదంతా మనం కడతా ఉన్నాం. అందుకని ఆ కరెంటు బిల్లు మొత్తం కూడా ఎవరైతే కట్టారో ఎవరైతే కట్టాలో వాళ్ళ చేత కట్టించే బాధ్యత కావాలి మున్సిపాలిటీ కావచ్చు, పబ్లిక్ హెల్త్ కావచ్చు తీసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా కావాలి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంది. మాకందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కలిసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మంచి మెజార్టీతో గెలవడం అనేది అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంకా మీ ముందు చాలా విషయాలు పెడతారు. ఈ రెండు విషయాలు త్వరగా పూర్తి చేయాలని పబ్లిక్ హెల్త్, అదేవిధంగా కావాలి మున్సిపాలిటీ ఆ రోజు ఎవరు కట్టించారో కూడా పూర్తిగా కొంత అవగాహన లేదు. అందువల్ల ఎమ్మడే పైలాన్ని నిర్మించాలి. నిర్మించిన పక్షంలో అదే ఆఫీస్ ముందు భారతీయ జనతా పార్టీ ధర్నా కూడా చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అంతా కలిపి అక్కడ ధర్నా చేస్తుంది. దీనికోసం ఆ రోజు వేదా సోదరులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా కావటం ఉండే వాళ్ళందరం కష్టపడి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమృత పథకం తీసుకొచ్చాం. దాన్ని నామరూపాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి. అందువల్ల ఈరోజు మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఇమీడియట్లీ కోరుతున్నాం. ఎన్డీఏ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు కావలి పట్టణాన్ని అభివృద్ధి చేస్తారని చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచే కొంత స్టార్ట్ అయింది. కొన్ని చెప్పని విషయాలు ఉన్నాయి దాంట్లో. ఏదైతే కొన్ని ఆఫీసుల్లో మనీ తీసుకుంటున్నారో ఆ ఆఫీసుల్లో కూడా ఆయన ఫోన్ చేసి పర్సనల్గా ఎక్కడా కూడా కమిషన్లు తీసుకోవద్దని చెప్పి హెచ్చరించడం జరిగింది. ఆయనకు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ తరఫున కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారికి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ తరఫున అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ జనసేన సైనికులకి, జనసేన కార్యకర్తలకి అందరూ కూడా కలిసి పనిచేసి కష్టపడి పనిచేసినందుకు భారతీయ జనతా పార్టీ అనేక మంది పనిచేసి వాళ్ళందరూ కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్కి కుమార్ గారు చేసిన కొన్ని విషయాలు మీ ముందు తీసుకురావడం జరిగింది. పైలాన్ విషయాన్ని వెంటనే దాని మీద చర్య తీసుకోవాలని, పైలాన్ బాధ్యుల మీద చర్య తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగనే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా బాగా కష్టపడి కృషి చేసి ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకున్నాం. కాబట్టి కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొని